హమ్ చేయొద్దు, సింగ్ చేయండి. అంటే సంగీతం పాడాలంటే శ్వాస అలా ఆపుకుని ఒడ్డు నుంచి పాడాలన్నమాట. దానికోసం నేను గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గుణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. నువ్వు కూడా వాడచ్చు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గుణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. బాగా పాడారు. సో అందరికీ ఆ గణేషుని ఆశీస్సులు కలగాలని, మీరు ఏమనుకున్నా కూడా ఆ పనులు విఘ్నాలు లేకుండా విఘ్నాలు తొలగిపోయి మీరు మీ పనులన్నీ సక్రమంగా అవ్వాలని, ఆ గణేషుని ఆశీస్సులు ఉండాలని, ఈ గణేషుని నిమజ్జనం రోజున మీ బేబక్క మీకోసం కోరుకుంటుంది. మా ఆర్టీవీ నుంచి మీకు కూడా మేము అదే థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ ఆర్టీవీ ఫర్ కమింగ్ అవుట్ విత్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ లైక్ దిస్. ఈ పోడియము, ఈ సెటప్, నందితో మాట్లాడడం చాలా ఫన్గా ఉంది. మల్టీ టాలెంటెడ్ గెస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా బ్యాగ్ మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవాలండి. అయిపోయిందండి కష్టం. మాకు రికార్డెడ్ ప్రూఫ్ ఉంది ఇక్కడ, ఇచ్చేసినట్టు కేసు వేస్తాం ఇప్పుడు మేము. ఎంత మాకు కేసు కొంచెం ఖర్చు అయినా సరే ఆ బ్యాగ్ లో ఉన్నట్టు మాకు సరిపోతుంది, పర్లేదు, చాలా తక్కువ. ఓపెన్ చేసిన వెంటనే క్యాష్ కనపడిందా, ఇది నాదే. ఓకే, బిఫోర్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, ఇంకొకసారి గేమ్. ఏమండి, ఇది ఏం చేసినా ఆ అబ్బాయే గెలుస్తాడు, ఎందుకంటే వాళ్ళు జంజీ కిడ్ కదా. కాదులేండి, కొంచెం ముందే పుట్టాను నేను. అవునా? సో గెలుస్తాడు కాబట్టి సరే ట్రై చేద్దాం. ఒకసారి కొన్ని ఉన్నాయి. రెడీ? రాక్ పేపర్ సీజర్స్. మళ్ళీ నేనే గెలిచాను. అంటే ఏం చేయాలి? ఇలా అనాలా? మూడిట్లో ఏదో ఒకటి వేయాలి. మీరు ఓన్లీ సిజర్స్ వేస్తున్నారు కదా. ఓకే 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 పేపర్ వేయొచ్చు. ఓకే ట్రై చేయి. ఓకే, వన్ మోర్. రెడీ? రాక్ పేపర్ సీజర్స్. సేమ్. రాక్ పేపర్ సీజర్స్. ఈసారి నేను గెలిచా. ఓకే, సో నందు ఏంటి ఇప్పుడు నన్ను అడుగుతా. ఇప్పుడు నేను చూస్తే మంచి హ్యాండ్సమ్ గా ఉన్నావు. నాకు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఇందాక మేకప్ రూమ్ లో చెప్పాడు. చెప్పినప్పుడు ఈ అబ్బాయి బాగానే ఉన్నాడే అనుకున్నా. అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, నేను ఇట్లా సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తాను, మన సీరియల్స్ లో మంచి హీరో అనమాట. సో ఇంత ఫాలోయింగ్ ఉంది కదా మరి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు చెప్తే ఒకటి, చెప్పలేదనుకో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తన్నిద్ది. చెప్పాడనుకో గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఇప్పుడు అమ్మాయిలందరూ ఫాలోవర్స్ గిలా ఇప్పుడు చెప్పాల్సిందే. అదేం లేదు. కెమెరామెన్, అమ్మా నీ పేరేంటమ్మా? ఠాగూర్ చూడు ఎంత ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నాడు. కమాన్, చెప్పాల్సిందే. నీకు సీక్రెట్ గా చెవులో చెప్తాను. వద్దొద్దు, నువ్వు చెప్పాల్సిందే. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నువ్వు ఇప్పుడు లేదు అన్నావు అనుకో, ఆ ఎమ్మి చూస్తుంది ఖచ్చితంగా. నువ్వు రేపటి నుంచి అంటే అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ లేదు. అన్ఫార్చునేట్లీ సడన్లీయా? అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ లేదు. అంటే ఇంతకు ముందు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, అప్పట్లో నాన్నగారి టైంలో. ప్రెసెంట్ లేరా? సో అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, ఆయన ఎవరు అక్కడి నుంచి అరుస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారని కాదు, ఎవరు లేరని. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. అమ్మా, అందుకనే మీరు ఒకటి ఆడియన్స్, మీకు తెలీదు, ఆ అబ్బాయి ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాడు కానీ మధ్య మధ్యలో ఇట్లా